వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈరోజు పంచాంగం వివరాలు. ద్వాదశి మంగళవారం, సూర్యోదయం 6:28, సూర్యాస్తమం 5:48. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, మార్గశిర మాసం, కృష్ణపక్షం. ద్వాదశి రాత్రి 12:02కు, తదుపరి త్రయోదశి. రాహుకాలం 3 గంటల నుండి 4:30కు, యమగండ కాలం ఉదయం 9:18 నుండి 10:43 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:36 నుండి 9:20 వరకు. ఈరోజు వివిధ దినపత్రికలలో ఉన్నటువంటి ముఖ్యాంశాలను తెలుసుకుందాం. 3వ దశకు ముగిసిన ప్రచారం. 3752 సర్పంచి, 28,406 వార్డు పదవులకు పోలింగ్ రేపు. రెండో విడత కాంగ్రెస్ మద్దతుదారులకు 53.54%, బారాసాకు 27.60%, భాజపాకు 5.94 స్థానాలు. ఆరోగ్యం గజగజ. చలికాలంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. వెన్నులో వణుకు పుట్టించే చలితో పిల్లలు, వృద్ధులకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పిల్లలకు ముక్కులో నుంచి రక్తం రావడం, చంటి పిల్లల్లో న్యూమోనియా, పెద్దల్లో అస్తమా, గుండె సంబంధిత రుగ్మతలున్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చలిపంజా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి తీవ్రత పెరగడంతో అనేక లక్షణాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరంతో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ కాలంలో చిన్నారుల్లో తీవ్రమైన జ్వరాలు కనిపిస్తుంటాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకుతుంటాయి. ముఖ్యంగా న్యూమోనియా సోకకుండా జాగ్రత్త పడాలి. అనేక రకాల ఎలర్జీలు, చర్మ సంబంధిత సమస్యలు కూడా పిల్లలపై దాడి చేస్తుంటాయి. నెలలోపు వయసున్న పసిపిల్లల్లో హైపోథర్మియా వచ్చే అవకాశం ఉంది. అంటే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి వారి శరీరం చల్లబడుతుంది. ఇది చాలా ప్రమాదకరం కాబట్టి పసిపిల్లల్ని వెచ్చగా ఉంచాలి. తెలుగు పాటకు పట్టం కట్టిన బాలు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రవీంద్ర భారతిలో విగ్రహావిష్కరణ. హాజరైన మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు. తుదిదశ ఎన్నికల్లోనూ సత్తా చాటాలి. ప్రతి పంచాయతీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు కాంగ్రెస్ దిశానిర్దేశం. ఇంటి నుంచే యూరియా బుకింగ్. ప్రస్తుత సీజన్ నుంచే ఎరువుల పంపిణీకి ప్రత్యేక మొబైల్ యాప్. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మక అమలుకు మంత్రి తుమ్మల ఆదేశాలు. యూరియా పంపిణీ సులభతరం చేసేందుకు రైతుల కోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇకపై రైతులు యూరియా కోసం సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదని, అవసరమైన కోటాను ఇంటి వద్ద నుంచే ముందస్తుగా బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర జిల్లా వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ నెల 20 నుంచి ఎరువుల పంపిణీకి అవసరమైన మొబైల్ యాప్ను ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకురావాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ఈ యాప్ ద్వారా రైతులు తమకు సమీపంలోని డీలర్తో పాటు జిల్లా పరిధిలోని ఇతర డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ లభ్యతను తెలుసుకోవచ్చని, రైతు తన పంటలకు అవసరమైన యూరియా పరిమాణం తనకు అనుకూలమైన ఏ డీలర్ వద్ద నుంచైనా ముందుగా బుక్ చేసి కొనుగోలు చేసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా లభించనుందన్నారు. కొత్త సర్పంచ్లను వేధిస్తే ఊరుకోం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ పాలన సగం అయిపోయింది. మీరు ఒక్క ఏడాది ఓర్చుకోండి. మీకు రావాల్సిన నిధులను ఎవ్వరూ ఆపలేరు. రాజ్యాంగబద్ధంగా వస్తాయి. అధికార కాంగ్రెస్ నేతలు సర్పంచ్లను సస్పెండ్ చేయడం, ఉప సర్పంచ్లకు ఇన్ఛార్జీలు ఇవ్వడం లాంటి తప్పుడు పనులు చేస్తారు. ఎవరూ భయపడొద్దు. మీకు అండగా పార్టీ ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరాము తన పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మద్దతుతో ఎన్నికైన కొత్త సర్పంచ్లను, ఉప సర్పంచ్లకు కేటీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కమ్మేసిన పొగమంచు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై 20 వాహనాల ఢీ, 3 మృతి, 15-20 మందికి గాయాలు. సోనిపత్ వద్ద లారీ కారు ఢీ, మహిళా పోలీస్ దుర్మరణం. పొగమంచు కారణంగా ప్రధాని మోదీ, మెస్సీ విమానాల జాప్యం. ఉత్తరాదిన మాయదారి పొగమంచు కారణంగా సాధారణ రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం అవుతోంది. తొలి మలి సంధ్య వేళలో దట్టంగా కమ్ముకుంటున్న మంచు ఫలితంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రతికూల వాతావరణానికి మితిమీరిన వేగం తోడవుతుండడంతో తారు రోడ్లపై నెత్తురు చిందుతోంది. పొగమంచుతో వాయు రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
సామాజిక తెలంగాణయే తన ధ్యేయమని 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని, ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆస్క్ కవిత హ్యాష్ట్యాగ్పై ఎక్స్లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు రావాలని, నాణ్యమైన, మెరుగైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని కోరారు. తెలంగాణలో తల్లిదండ్రుల పిల్లలు చదువు కోసం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఉండే పరిస్థితి రావాలన్నారు. కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో అట్టర్ఫ్లాప్ అయిందని, రేవంత్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూముల రైతులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. క్రిస్మస్ పండుగ శాంతి సమృద్ధిని తీసుకురావాలి. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్ తెలంగాణ సచివాలయంలో క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ పండుగ ప్రతి ఇంటికి శాంతి, సమృద్ధిని, ఆనందాన్ని తీసుకురావాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ ఆకాంక్షించారు. సోమవారం సచివాలయ క్రైస్తవ ఉద్యోగుల క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. క్రిస్మస్ ఆనందం, సంతోషం, ఐక్యతతో పాటు ప్రేమ, శాంతి, కరుణ సందేశాలను సమాజానికి చాటి చెప్పే పవిత్ర పండుగ అని పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ పేదల పట్ల సహానుభూతి పంచుకునే స్వభావం, సమాజంలో పరస్పర సంబంధాలను బలపరుచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. క్రైస్తవ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. క్రైస్తవ విద్యా వ్యవస్థలో చదువుకున్నానని, అక్కడ ప్రతి సంవత్సరం క్రిస్మస్ను ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకునే అవకాశం లభించిందని గుర్తు చేశారు. ఇప్పుడు వివిధ ప్రాంతాలలో ఉన్న ఆలయాల నుండి ప్రత్యేక పూజలను లైవ్ ద్వారా వీక్షిస్తాం. తమహం నమామి యామి సదంగే భోగే సద్భక్తి ముక్తి ప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే శ్రీనాగనాథం శరణం ప్రపద్యే మహాద్రిపార్శ్వే చతటే రమంతం సంపూజ్యమానం సతతం మునింద్రే సురాసురేర్య క్షమహోరగాది కేదారమీశం శివమేకమీడే కేదారమీశం శివమేకమీడే సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీని రపవిత్రదేశే యద్దర్శనాత్ పాతకమాశునాశం ప్రయాతి తంత్ర్యం బకమీశమీడే ప్రయాతి తంత్ర్యం బకమీశమీడే సుతామ్రపర్ణి జలరాశియోగే నిబాధ్యసేతుం విశిఖైరసంఖ్యే శ్రీరామచంద్రే సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి రామేశ్వరాఖ్యం నియతం నమామి యం డాకినీషా కిమికా సమాజే నిసేవ్యమానం పిషితాః శనిశ్చ సదైవ భీమా ద్విపదా ప్రసిద్ధం తం శంకరం
तहितं नमामि तं शङ्करं भक्तहितं नमामि सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीविश्वनाथं शरणं प्रपद्ये इलापुरेरम्यविशालकेऽस्मिन् समुल्लसन्तं च जगद्वरेण्यं वन्दे महोदारतरस्वभावं ग्रीष्णेश्वराख्यं शरणं प्रपद्ये ग्रीष्णेश्वराख्यं शरणं प्रपद्ये ज्योतिर्मयद्वादशलिङ्गकानां शिवात्मनां प्रोक्तमिदं क्रमेण स्तोत्रं पठित्वा मनुज्योतिभक्त्या फलं तदालोक्यनिजं भजे च फलं तदालोक्यनिजं भजे च कृतेन अनेन अद्य दिने द्वादश ज्योतिर्लिङ्गस्तोत्रपाठाख्येन कर्मणा भवानी शंकर महारुद्र महामृत्युंजय श्री भगवत्केदारेश्वर चरणारविन्दं प्रीयतां नमः श्री साष्टांग शिवार्पणमस्तु शिवागीदं नमः श्री साष्टांग जगदम्बार्पणमस्तु अम्बा प्रियतां नमः हर ओं तत्सत् हर ओं तत्सत् हर ओं तत्सत् बोलो केदारेश्वर महादेव की जय श्री श्री अम्बे मातु की जय सत्य सनातन वैदिक धर्म की जय ओम नमः पार्वती पतये शिव हर 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 महादेव शंभो ओम सौराष्ट्रदेशे विशदे तिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्ति प्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये तं सोमनाथं शरणं प्रपद्ये श्रीशैलशृङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गे विमुदा वसन्तं तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुं नमामि संसारसमुद्रसेतुम् अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्युः परिरक्षणार्थं वन्दे महाकालमहासुरेशं वन्दे महाकालमहासुरेशं कावेरिकानर्मदयोपवित्रे समागमे सज्जनतारणाय
सदैव मान्धा त्रिपुरे वसन्तम् ओङ्कारमीशं शिवमेकमीडे ओङ्कारमीशं शिवमेकमीडे पूर्वोत्तरे प्रज्वलिकाभिधाने सदा वसन्तं गिरिजासमेतं सद्भक्तिमुक्ति प्रदमीशमेकम् सुरासुराराधितपादपद्मम् श्रीवैद्यनाथं तमहं नमामि श्रीवैद्यनाथं तमहं नमामि यामे सदङ्गे नगरे तिरम्ये विभूषिताङ्गं विविधेश्च भोगे सद्भक्तिमुक्ति प्रदमीशमेकं श्रीनागनाथं शरणं प्रपद्ये श्रीनागनाथं शरणं प्रपद्ये महाद्रिपार्श्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रे सुरासुरेर्य क्षमहोरगादि केदारमीशं शिवमेकमीडे కేదారమీశం. ఇప్పుడు కొన్ని జిల్లా వార్తలని చూసుకుందాం. మూడో విడత పోలింగ్కు సర్వం సిద్ధం. నేడు ఎన్నికల సామాగ్రి అందజేత. 12 మండలాల్లో 1501 పోలింగ్ కేంద్రాలు, 5285 మంది సిబ్బంది. బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గాల పరిధిలోని 12 మండలాల్లో 146 సర్పంచ్, 1130 వార్డు స్థానాలకు ఈ నెల 17వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు పూర్తి చేసింది. మొత్తం 1501 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా రిజర్వ్లో ఉన్న అధికారులతో కలిపి 167 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, 1737 మంది పీఓలు, 2317 మంది ఓపీఓలు, ఇతర సిబ్బంది 1064 మంది ఎన్నికల విధులను నిర్వర్తించనున్నారు. వీరికి అదనంగా 58 మంది మైక్రో అబ్జర్వర్లు, 38 మంది జోనల్ అధికారులు ఎన్నికలను ప్రతి గ్రామ పంచాయతీకి నియమించిన రిటర్నింగ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 200 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రానికి ఒక పీఓ, ఒక పోలింగ్ ఆఫీసర్, 400 లోపు ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రంలో 4 పీఓల చొప్పున నియమించారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞవ్ మాల్వియా, ఎంపీడీఓ బాలే శివాజీ, డిఎల్పీఓ శివరామకృష్ణ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, స్టేషనరీని మండల కేంద్రాలకు తరలించారు. బ్యాలెట్ పత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. బిఎల్ఓలు ఇంటింటికి పోల్ చీటీలను పంపిణీ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ నూతన కమిషనర్గా శ్రావణి సోమవారం బాధ్యతలు చేపట్టారు. మేనేజర్ శ్రీనివాస్, ఆర్ఓ ఉమాదేవి, సీనియర్ అసిస్టెంట్ శేఖర్తో పాటు సిబ్బంది నూతన కమిషనర్కు స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సెలవుపై వెళ్లిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ సోమవారం తిరిగి విధుల్లో చేరారు. గత నెల 19వ తేదీ నుంచి ఈ నెల 14వ తేదీ వరకు ఆయన దీర్ఘకాలిక సెలవులో ఉండగా ఇన్ఛార్జ్ కమిషనర్గా అదనపు కలెక్టర్ అంకిత్ బాధ్యతలు నిర్వర్తించారు. దాదాపు 25 రోజుల తర్వాత విధుల్లో చేరిన కమిషనర్ అభివృద్ధి పనులు, టౌన్ ప్లానింగ్, ఇతర విభాగాల పనితీరుపై సమీక్షించారు. చిన్నారుల కళ్లకు శత్రువు చరవాణి. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, అవి లేత కళ్లకు శత్రువులుగా మారాయని ప్రభుత్వ వైద్యుడు లక్ష్మీ నర్సయ్య పేర్కొన్నారు. నగరంలోని కోటగల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు సోమవారం కంటి వైద్య శిబిరం నిర్వహించారు. లోపాలను గుర్తించి అవసరమైన వారికి ఔషధాలు, కళ్లద్దాలు అందజేస్తామని చెప్పారు. ప్రధానోపాధ్యాయుడు రామచందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నిబంధనలు తప్పక పాటించాలి. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సిపి సాయి చైతన్య సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీలు అనుమతులు తీసుకోవాలని, డీజేల వినియోగానికి పోలీసుల అనుమతి తప్పనిసరి అని చెప్పారు. ఎవరైనా సభలు సమావేశాలు నిర్వహించాలనుకుంటే అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటన సాలూరాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కొండల్వాడి రాజు బంధువుల శుభకార్యం ఉండడంతో ఆదివారం ఇంటికి తాళం వేసి కుటుంబీకులతో వేరే ఊరికి వెళ్లారు. అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి లోనికి చొరబడ్డారు. ఇంట్లో దాచిన 4 గ్రాముల బంగారం, 3 తులాల వెండి, 20,000 నగదు, ఒక స్మార్ట్ ఫోన్ను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఇంటికి వచ్చిన రాజు ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బోధన్ గ్రామీణ ఎస్ఐ మశ్చందర్ రెడ్డి తెలిపారు. అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గ్రామస్తులందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని నర్సింగ్పూర్ సర్పంచ్ శోభ తెలిపారు. నూతన పాలకవర్గ సభ్యులు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులతో ఎమ్మెల్యేలను కలిసినట్లు ఆమె చెప్పారు. తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేను కలిసిన సర్పంచులు. డిచ్పల్లి మండలంలోని హుస్సేన్ నగర్, ముషీర్ నగర్ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు మల్లేష్, లష్కర్ నాయకులు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, సంతోష్ నాయక్ తదితరులు ఉన్నారు. ఎరువులను పక్కదారి పట్టిస్తే చర్యలు. ఎరువులు పక్కదారి పట్టకుండా గట్టి నిఘా ఉండాలని, విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. జిల్లాలో ప్రస్తుతం యాసంగి సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువులు నిల్వలు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందవద్దన్నారు. డిచ్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని సుద్దులం గ్రామంలో నిర్వహిస్తున్న ఎరువుల గోదాంను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువుల కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతులతో మాట్లాడి ఎరువులు అందుతున్నాయా అని ఆరా తీశారు. యాసంగి సీజన్కు సంబంధించి జిల్లాకు 32,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, క్రమం తప్పకుండా ఎరువుల స్టాక్ జిల్లాకు వస్తోందని తెలిపారు. నానో ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని, డ్రోన్ వినియోగం ద్వారా ఎరువుల వాడకం గురించి ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, తహసీల్దార్ సతీష్ రెడ్డి, మండల వ్యవసాయాధికారి ఆంజనేయులు, సొసైటీ సీఈఓ సాయిచంద్, అసిస్టెంట్ సీఈఓ సాయిలు, సిబ్బంది శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. తిరిగి ప్రసారమయ్యే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ కేసీ.